యానిమేలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అంటే మన మైండ్లో ఇమీడియట్గా ఫ్లాష్ హీరోస్ గుర్తుకొస్తారు. కానీ ఇమాజిన్ ఒక క్యారెక్టర్ ఉంటాడు, అందరూ వీక్ అనుకుంటారు, క్లాస్మేట్స్ ఇన్సల్ట్ చేస్తారు, ఎనిమీస్ లైట్గా తీసుకుంటారు. కానీ ఫైట్ స్టార్ట్ అయ్యాక మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది. ఒక సింగిల్ మూవ్తో అందరినీ షాక్ చేస్తాడు. ఇలాంటి ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న యానిమేస్ చూడడంలో ఉండే కిక్కే వేరే లేవు. సో ఈ రోజు మన వీడియోలో స్ట్రాంగెస్ట్ అయినా కూడా తన రియల్ పవర్స్ ని హైడ్ చేసే బెస్ట్ యానిమే గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ లో ఉన్న యానిమే ఆల్మోస్ట్ ప్రతి యానిమే ఫ్యాన్ కి ఫేవరెట్. మన ఫస్ట్ యానిమే ద గ్రేటెస్ట్ డీమన్ లార్డ్ ఈస్ రీబోర్న్ యాజ్ ఎ టైపికల్ నోబడీ. ఇమాజిన్ ఎంటైర్ వరల్డ్ ని రూల్ చేసిన డీమన్ లార్డ్ ఒకరోజు నార్మల్ స్టూడెంట్ గా మళ్ళీ పుడతాడు. పీస్ఫుల్ లైఫ్ కావాలని డిసైడ్ అవుతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే పవర్ ని ఎంత హైడ్ చేయాలని ట్రై చేసినా సిచ్యువేషన్స్ తన్నే వెతుక్కుంటూ వస్తాయి. ఫైట్ స్టార్ట్ అయ్యాక అందరికి ఒకటే డౌట్, ఇతను అసలు మనిషేనా? యాక్షన్, మ్యాజిక్, కామెడీ అన్ని బ్యాలెన్సింగ్ ఉంటాయి యానిమేలో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న యానిమే చివల్రీ ఆఫ్ ఏ ఫెయిల్డ్ నైట్. స్కూల్లో వీకెస్ట్ అని ట్యాగ్ వేసిన యాక్చువల్ గా స్ట్రాంగెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎలా ఉంటుంది? అదే యానిమే కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఇక్కి కొరగాని ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్డ్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేస్తారు. టాలెంట్ లేదా ఇన్సల్ట్ చేస్తారు. కానీ ఒక డ్యూయల్ స్టార్ట్ అయ్యాక అదే వాళ్ళకి బిగ్గెస్ట్ మిస్టేక్ అని అర్థమవుతుంది. ఇక్కి ఫైట్ స్టైల్ చూస్తే రా స్కిల్స్ ఏంటనేది తెలుస్తుంది. రొమాన్స్, యాక్షన్, టోర్నమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిస్ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అండర్ రేటెడ్ జెమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే యానిమే ద డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. టైటిల్ చూస్తే నార్మల్ స్కూల్ యానిమేలో అనిపిస్తుంది, కానీ రియాలిటీ కంప్లీట్ ఆపోజిట్. మెయిన్ క్యారెక్టర్ వాంగ్ లీకి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే పవర్ ని యూజ్ చేయడం కాదు, పవర్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. చిన్న మిస్టేక్ అయినా ఎంటైర్ సిటీ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే తన అబిలిటీస్ ని మాక్సిమం హైడ్ చేస్తూ పీస్ఫుల్ గా స్కూల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ యానిమేలో కామెడీ సీన్స్ సూపర్ గా ఉంటాయి. ఇంకా ఈ యానిమే ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ గ్యారంటీ. ఇంకా చెప్పాలంటే వాంగ్లింగ్ ని వన్ ఆఫ్ ది ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మన లిస్ట్ లో అరిఫ్రిటా. స్టార్టింగ్ లో మెయిన్ క్యారెక్టర్ కంప్లీట్ గా వీక్ గా ఉంటాడు. క్లాస్ లో ఆల్మోస్ట్ వీకెస్ట్ స్టూడెంట్. ఒక డేంజరస్ డంజన్ మిషన్ లో చిన్న ఇన్సిడెంట్ వల్ల బోటం లో పడిపోతాడు. అక్కడ బతకాలంటే కంప్లీట్ గా మారాల్సిందే. అదే జర్నీని యానిమే చూపిస్తుంది. వీక్ స్టూడెంట్ నుంచి రూత్లెస్ మాన్స్టర్ హంటర్ గా మారిన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రివెంజ్, యాక్షన్, ఫ్యాంటసీ ఇష్టం ఉంటే ఈ యానిమే మిస్ చేయకండి. నెక్స్ట్ యానిమే ఐ గాట్ ఈ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్. లైఫ్ మొత్తం బుల్లింగ్ తో గడిపిన ఒక అబ్బాయి ఒక మిస్టీరియస్ డోర్ ఓపెన్ అయ్యాక కంప్లీట్ గా మారిపోతుంది. అనదర్ వరల్డ్ లో దొరికిన పవర్స్ రియల్ వరల్డ్ లో కూడా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సడన్లీ వీకెస్ట్ పర్సన్ స్ట్రాంగెస్ట్ గా మారిపోతాడు. స్కూల్ లైఫ్, ఫ్యాంటసీ, ఓవర్ పవర్డ్ మూమెంట్స్ లైట్ గా బింగ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ యానిమే. ఇప్పుడు మన లిస్ట్ లో ద ఇర్రెగ్యులర్ మ్యాజిక్ హై స్కూల్. మ్యాజిక్ స్కూల్ అంటే అందరికి ఎగ్జామ్స్, ర్యాంకింగ్స్ గుర్తుకొస్తాయి. కానీ ఒక అబ్బాయిని సిస్టమ్ యావరేజ్ స్టూడెంట్ గా క్లాసిఫై చేస్తుంది. చాలా మంది తనని వీక్ అంటారు, కానీ మిలిటరీకి మాత్రమే తెలుసు తన ఒరిజినల్ పవర్ గురించి. ఫైట్ స్టార్ట్ అయ్యాక టెక్నాలజీ, స్ట్రాటజీ, మ్యాజిక్ అన్ని కంబైన్ చేసి ఆపోనెంట్ ని సెకండ్స్ లో ఫినిష్ చేస్తాడు. సైలెంట్ హీరో క్యారెక్టర్స్ నచ్చితే ఇది కంపల్సరీ వాచ్ చేయాల్సిన యానిమే. తర్వాత ద మిస్ఫిట్ ఆఫ్ డీమన్ కింగ్ అకాడమీ. ఇమాజిన్ ఒరిజినల్ డీమన్ కింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యి తన ఓన్ ప్లేస్ లో కూడా తనని రికగ్నైజ్ చేయకపోతే అదే యానో స్టోరీ. అకాడమీలో ఫేక్ అని పిలుస్తారు, కానీ తన పవర్ ప్రూవ్ చేయడానికి పెద్ద ఫైట్ కూడా అవసరం లేదు. ఒక హార్ట్ బీట్, ఒక స్పెల్ చాలు. విలన్స్ కి హోప్ ఉండదు. ఓవర్ పవర్ క్యారెక్టర్స్ అంటే యానో టాప్ లో ఉంటాడు. ఇప్పుడు మన లిస్ట్ లో ఉన్న యానిమే క్లాస్ ఆఫ్ ది ఎలైట్. ఫస్ట్ లుక్ లేదు నార్మల్ స్కూల్ యానిమేలో అనిపిస్తుంది. యాక్షన్ లేదు, మ్యాజిక్ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. కానీ యానిమేలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అయనో కోజీ యానిమే హిస్టరీలోనే మోస్ట్ డేంజరస్ మైండ్స్ లో ఒకడు. క్లాస్ రూమ్ లో లాస్ట్ బెంచ్ లో సైలెంట్ గా ఉంటాడు. టీచర్స్ కి యావరేజ్ స్టూడెంట్, ఫ్రెండ్స్ కి ఇంట్రోవర్ట్, ఎనిమీస్ కి వీక్. కానీ రియాలిటీ ఏంటంటే ఎంటైర్ స్కూల్ ని చెస్ బోర్డ్ లో యూజ్ చేస్తాడు. ప్రతి మూవ్, ప్రతి డెసిషన్ మంత్స్ ముందే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఫైట్ చేయకుండా నా ఆపోనెంట్స్ ని ఓడించడం, మైండ్ గేమ్స్ తో కంప్లీట్ గా కంట్రోల్ చేయడం అయనో కోజీ స్పెషాలిటీ. అదే పవర్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే కాదని ప్రూవ్ చేసిన యానిమే ఇది. అదే యానిమే బిగ్గెస్ట్ హైలైట్. ఫిజికల్ గా ఓవర్ పవర్డ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ ఇంటెలిజెన్స్ తో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అయనో కోజీ డెఫినెట్లీ ఆ లిస్ట్ లో ఉంటాడు. సైకలాజికల్ థ్రిల్లర్స్, మైండ్ గేమ్స్, ఇంకా సస్పెన్స్ లాంటివి నచ్చితే క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ని కంపల్సరీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యానిమే ఎమినియన్స్ షాడో. ఈ యానిమేలో మెయిన్ క్యారెక్టర్ డ్రీమ్ ఏంటంటే హీరో అవడం కాదు, షాడోలో ఉంటూ ఎంటైర్ వరల్డ్ ని కంట్రోల్ చేసే మిస్టీరియస్ లెజెండ్ అవడం. బయట నార్మల్ స్టూడెంట్ లా యాక్ట్ చేస్తూ లోపల షాడో గార్డెన్ అనే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ లీడర్. కామెడీ, మిస్అండర్స్టాండింగ్స్, ఇన్సెన్ ఫైట్స్ యానిమేలో బిగ్గెస్ట్ స్ట్రెంత్. సిడ్ యాక్టింగ్ చూస్తే నవ్వుతారు. షాడో మోడ్ లోకి వెళ్తే గూస్ బంప్స్ వస్తాయి. ఫైనల్లీ మన నెంబర్ 1 యానిమే సోలో లెవెలింగ్. స్టార్టింగ్ ఎపిసోడ్స్ గుర్తుకున్నాయా? సంజీన్ మన వీకెస్ట్ హంటర్ అని అందరూ జోక్ చేసేవాళ్ళు. లోయెస్ట్ ర్యాంక్, వీకెస్ట్ ఫైటర్, సర్వైవల్ కూడా కష్టమే. కానీ డబుల్ డంజన్ ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. సిస్టమ్ పవర్ తో మిషన్ బై మిషన్ స్ట్రాంగ్ అవుతూ లాస్ట్ హ్యూమానిటీలో స్ట్రాంగెస్ట్ హంటర్ గా మారిపోతాడు. షాడో ఆర్మీ సమ్మన్ చేసే సీన్స్, బాస్ ఫైట్స్, యానిమేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్ యానిమే అంటే ఈ యానిమేని స్కిప్ చేయడం ఇంపాసిబుల్. సో గైస్, ఈ లిస్ట్ లో మీరు ఆల్రెడీ చూసిన యానిమే ఏంటి? ఇంకా మీ ఫేవరెట్ ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఎవరు? కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పండి. ఇలాంటి యానిమే రికమెండేషన్స్, తెలుగు డబ్ అప్డేట్స్, లేటెస్ట్ యానిమే న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ యానిమే టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.